ఇన్ని అంశాల పట్ల ఈనాటికి ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ లేదా ఏ ఒక్క వ్యవస్థ కానీ మేము ఈ యాక్షన్ తీసుకున్నాం, ఇంతమందిని మేము పట్టుకున్నాం, వీళ్ళు ఇక్కడ మేము అరెస్ట్ చేసాం, వీళ్ళపైన ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఈనాటికి ఎవరైనా హిందువులకి జవాబుగా చెప్పుకున్నారా మన రాష్ట్రంలో అని నేను పబ్లిక్గా అడుగుతాను. చెప్పలేదు. అలాగే హిందువులుగా మనం కూడా ఎందుకు మీరు దీనికి అగనిస్ట్గా ఏమీ యాక్షన్ తీసుకోలేదు అని అడిగే పరిస్థితి మన దగ్గర లేదు. ఒక తెలియనటువంటి భయంతో బ్రతకాల్సినటువంటి పరిస్థితి ఉంది. కలియుగ దైవమైనటువంటి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద మనం ఉన్నాం. ఈరోజు తిరుమలలో ఏ విధమైన పరిస్థితి ఉందో మనం అందరం కూడా చూస్తున్నాం. మా పూజ్యశ్రీ మా జాతీయ అధ్యక్షుల వారు ఇప్పుడే చెప్పి ఉన్నారు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే ఒక వైకుంఠం.